హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి చికెన్ పులావ్ అండి. సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా మంచిగా వస్తుందండి. అప్పటికప్పుడు చేసుకున్నా సరే చాలా మంచిగా అయితే వస్తుందండి. ఓకే, చూడండి చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యిందో. అలాగే ఏం కూడా అంటుకోకుండా మాడిపోకుండా చాలా బాగా వస్తుందండి. పొడి పొడిలాడుతూ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలండి. కడుక్కొని ఉంచుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు, టేస్ట్ తగ్గట్టు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ పెరుగు 3 టేబుల్ స్పూన్స్ పెరిగి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర పుదీనా అనేవి మనము ఫ్రై చేసినప్పుడు, ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా కలుపుకోవచ్చు అండి. నెక్స్ట్ చికెన్ మసాలా 1/2 టీ స్పూన్ అయితే నేను వేసుకున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ముక్కకి మసాలా మొత్తం పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలండి. మసాజ్ చేయాలండి. కాసేపు మసాజ్ చేసినాక దీన్ని అయితే పక్కన పెట్టేయాలండి. 1 అవర్ టైం ఉంటే, టైం లేకపోతే ½ అవర్. నాకైతే టైం లేదు, అలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు నాకు ½ అవర్ అయితే పట్టిందండి. ఆయిల్, నెయ్యి ఒక బాండీలో యాడ్ చేసుకొని బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. క్లిప్ అయితే మిస్ అయింది. ఆనియన్స్ చూడండి కలర్ చేంజ్ అయ్యి కదండి. ఈ టైంలోనూ ఒక టమాటా అయితే యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా అన్నాను కదండి, ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు యాడ్ చేసుకోండి. నేనైతే చికెన్లోనే యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం కుక్ అయిపోయినాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలండి. చికెన్ మొత్తాన్ని వేసుకొని కాసేపు అయితే ఫ్రై అవనివ్వాలండి. చికెన్ అనేది చికెన్లో వాటర్ వస్తుంది అనేటప్పుడు మనమైతే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుందండి. చూడండి వాటర్ అంతా ఎలా వచ్చిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోయేటట్లు మళ్ళీ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడేమో మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని రైస్కి పట్టేటట్లు, మసాలాలంతా రైస్కి పట్టేటట్లు కాసేపు అయితే రైస్ని ఫ్రై చేయాలండి. ఈ చికెన్లో ఫ్రై చేసినాక వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 2 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకొని మనం అనేది మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. 15 మినిట్స్లో బిర్యానీ అనేది రెడీ అయిపోద్దండి. కుక్ అయిపోయినాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేయాలండి. వదిలితే మంచిగా కుక్ అయిపోయి చాలా మంచి పొడి పొడిలాడుతూ చాలా బాగా అయితే వస్తుందండి బిర్యానీ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఏమాత్రం అంటుకోకుండా మెత్తగా అయిపోకుండా చికెన్ కూడా మంచి కుక్ అవుతూ చాలా బాగా అయితే వచ్చిందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.